రాహుల్ గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఆయన సెట్లో కూడా మనకి ఏదో ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు, ఒక ఆయన వస్తున్నారు, లేకపోతే ఆయనకు సెపరేట్ చేయాలి ఇట్లాంటివి ఏమి ఉండవు. మేము ఎలా తిరుగుతామో, లైట్ బాయ్స్ ఎలా తిరుగుతారో, ఏడీస్ ఎలా తిరుగుతారో ఆయన అలా తిరుగుతూ ఉంటారు సెట్లో. ఓకే, స్క్రిప్ట్ పేపర్ ఒకటి పట్టుకుంటారు, ఆ రోజు సీన్స్ ఏమున్నాయి ఆ సీన్స్ పట్టుకుని ఆయన జస్ట్ కూర్చుని మొత్తం అందరికీ మొత్తం సెట్లో అలా తిరుగుతూ ఉంటారు. ఆయన చాలా ప్యాషనెట్ కదా. నేను చాలా సినిమాలు మనం చేసాం చూసాం కదా, కానీ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ జాబ్ వెదర్ ఇట్ ఈస్. ఆ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి అతను తీసిన 3 ఫిలిమ్స్ తెలుస్తున్నాయి. ఇక్కడ కూడా నేను చూస్తున్నాను కదా, చాలా ఒక వీళ్ళే ఆఫ్ కోర్స్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం అబౌట్ 25 days ఆర్ సంథింగ్ కదా. కానీ ఎప్పుడు ఎక్కడ రిలాక్సింగ్గా కూర్చోవడం కానీ, ఆ తర్వాత ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా ఇండ్యూస్ చేస్తూ ఇలా ఉంటే బాగుంటుంది సార్ అని తనకు కావాల్సిన విధంగా చేయించుకోవడం, అంత డెడికేషన్ టువర్డ్స్ ఈ జాబ్. ప్రొడ్యూసర్ అనగానే అనేది ఇప్పుడు వీడు చెప్పినట్టు హుందాగా కూర్చోవడం. సుమ గారు ఎప్పుడు వచ్చారు? చాలా సంతోషం అమ్మా మీరు రావడం. కిషోర్ వీళ్ళంతా మన సినిమాలో ఆ టైప్ కాదు. అందరూ నాలాగే యంగ్స్టర్స్ కాబట్టి నేను కూడా అలా కలిసిపోయాను. సబ్జెక్ట్ సెలక్షన్లో నిఖిల్ డైరెక్టర్ అతను చెప్పడం, ఎప్పుడైనా నా గురించి చెప్పడం మొదలుపెట్టాడంటే ముందు ఏకధారగా ఏడుస్తాడు ఫస్ట్. అది ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు సార్, ఇవి మీకు తెలియదు, ఆనంద బాష్పాలు అంటాడు. ఈ కమల్ హాసన్ యాక్టింగ్ లాగా అర్థం కాదు నాకు. ఏంటి చెప్పడానికి, మీ గురించే రాస్తున్నాను సార్. మీరు నేను చిన్నప్పుడు అంటే ఇంతే ఉంటాడు కదా, నేను చిన్నప్పటి నుంచి మీకోసం అలా కాకుండా పాపం చాలా నేనంటే అంటే దాన్ని ఏమంటారు, అబండెంట్ లవ్ టువర్డ్స్ బ్రహ్మానందం. మీ గురించి మీకోసమే రాసుకున్నాను ఈ స్టోరీ అని. ఇంకా అలా అన్నీ అతను అన్నప్పుడు కానీ, ప్రొడ్యూసర్ అన్నప్పుడు కానీ, ఇట్స్ నాట్ టు సే నో ఈజ్ నాట్ ది దాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్. నా ఫీలింగ్ అది. దాంతో అతను చిన్న లవ్ కామెడీగా తీసుకెళ్తూ ఒక గమ్మత్తైన మెసేజ్, అది ఇందులో ఇప్పుడే చెప్పొద్దని అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. గమ్మత్తైన అంటే కొద్దిగా గుండె అలా పట్టుకుని అలా కొంచెం పిండుతున్న ఫీలింగ్ ఇచ్చే చిన్న 1 or 2 or 3 to 5 minutes అబ్బా అనిపించేట్టు. అప్పటి వరకు వీళ్ళు మేము కోతి వేషాలన్నీ వేసి నవ్విస్తూ ఉండేది. దానికి అది ఎమోషన్ ఫీలింగ్ అనేది అక్కడ మనం పక్కన పెడితే, ఇట్ ఇంక్లూడ్స్, ఇట్ అండర్లైన్స్ ఏంటంటే ఒక మెసేజ్ ఒకటి.